మన దేశంలో బతుకుడే కష్టమైపోయింది. ఎట్లా అంటే డబ్బులు సంపాదిస్తే ట్యాక్స్లు, అడ్డమైన వాటికి ట్యాక్స్లు, ఫుక్కట్గా ఉండేటోనికి ఏమో మంచిగానే ఉన్నాడు, ఏం సంపాదించకుండా కూర్చునేటోడు బాగానే వస్తున్నాయి, గవర్నమెంట్ ఫ్రీ వీల్ ఇస్తుంది, పైసలు పంచుతుంది, ఆడు పోయి ఓటేస్తాడు, ఓటేస్తాడు, బాగానే ఉన్నాడు. ఎవరైతే బాగా డబ్బులు సంపాదిస్తున్నారో కష్టపడుతున్నారో వాళ్ళకు ఒక పనిష్మెంట్ అయిపోయింది మన భారతదేశంలో ట్యాక్సులు కట్టడం. గత సంవత్సరం ఒక 4,500 పైన మంది జనాలు కోటీశ్వర్లు భారతదేశం వదిలిపెట్టిపోయారు. అంటే వీళ్ళు మామూలు కోటీశ్వర్లు కాదు, బేసికలీ దే ఆర్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఆల్సో కాల్డ్ as మిలియనర్స్. మిలియనర్ అంటే కనీసం ఒక 8.5 కోట్ల ఆస్తి ఉండాలి. మన భారతదేశంలో ఒక 85,000 పైన మంది మిలియనర్స్ ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 5% పీపుల్ ఆర్ మిలియనర్స్ మన భారతదేశం వదిలిపెట్టి పోతున్నారు. సో ఇది ఎందుకు వదిలిపెట్టి పోతున్నారు, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటిది, మనకు వచ్చే నష్టాలు ఏంటిది, మీకు స్పెషల్గా దీని నుంచి మీరేం నేర్చుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో దట్ యుల్ బికమ్ 1% స్మార్టర్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా వీడియోస్కి కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే మనం ఇక్కడ కాలేజ్ స్కూళ్ళల్లో నేర్పి అని ముచ్చట్లు మాట్లాడుకుంటాం. దట్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ. ఓకే, సో ఇవాళ వచ్చేసి ఈ మిలియనర్స్ ఎందుకు భారతదేశం వదిలిపెట్టిపోతుంది. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. గత 10 సంవత్సరాల నుంచి కనీసం ఒక 40,000 మంది భారతదేశం వదిలిపెట్టిపోయారు. సో వీళ్ళు ఎక్కడ పోతున్నారు, వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారంటే యూకే, యుఎస్, కెనడా, దుబాయ్, సింగపూర్, పోర్చుగల్ ఇలాంటి కంట్రీస్కి ఎందుకు వెళ్తున్నారు. సో నెంబర్ 1 రీజన్ వచ్చేసి చాలామంది మనం అనుకుంటాం పొల్యూషన్ ఉందేమో, లేకపోతే కరప్షన్ ఉందేమో, ఇవి ఉందేమో అవి ఉందేమో అనుకుంటాం, కానీ చాలా వరకు అది తప్పు. ఒక మిలియనర్ పొల్యూషన్ గురించి ఆలోచించాడు. ఒకవేళ పొల్యూషన్ ఉంటే 4-5 మిషన్లు పెట్టుకొని కూర్చుంటాడు అది పొల్యూషన్ ఫిల్టర్ చేసేది. బట్ దీన్ని రూట్ కాజ్ ఇంకా పెద్దగా ఉంది. ఏంటంటే మన దగ్గర ట్యాక్సులు, మన భారతదేశంలో 150 కోట్ల మంది ఉన్న జనాభాలో ఓన్లీ 2.2% జనాలు ట్యాక్స్ కడుతున్నారు. అంటే కమ్సే కమ్ ఒక 2 కోట్ల 3 కోట్ల మంది జనాలు మాత్రమే ట్యాక్స్ కడుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ బేఫుజులు, ఏం చేయరు, మంచిగా కాంగ్రెస్ వాడో, బీజేపీ వాడో, ఇంకెవడో, టీఆర్ఎస్ వాడో డబ్బులు ఇస్తే పంచితే ఆరాంగా కూర్చుంటారు. వీళ్ళు ఏం చేయరు, ఎందుకంటే వీళ్ళు ఓట్లు వేస్తారు. సో ఈ 2.2% పాపులేషన్కి ఇది ఒక బర్డన్ అయిపోయింది. ట్యాక్సులు కట్టాలి, మళ్ళీ మాకు వచ్చేది ఏం లేదు, తిరిగి వచ్చేది ఏం లేదు. సరే దేశభక్తి ఉంటుంది, అవన్నీ ఎమోషన్ తర్వాత, లాజిక్ కూడా ఆలోచించాలి కదా. ఈ దరిద్రం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనం సోషలిజం అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం కదా రష్యా నుంచి. ఆ వాసన ఇంకా పోలేదు. పివి నరసింహారావు గారు ఎప్పుడైతే మనకు లిబరలైజేషన్ చేసిండ్రో 1991లో, ఎకానమీ ఓపెన్ చేసి క్యాపిటల్, ఇది సోషలిస్టిక్ ఎకానమీ కాదు, ఇది పంచి క్యాపిటలిస్టిక్ ఎకానమీ అని మన ఎకానమీకి హెల్ప్ చేద్దామని చేశాడో, ఇంకా సోషలిజం వాసన పోలేదు. ఏంటంటే ఉన్న దగ్గర దోసుకో, లేని పంచు. సో ఈ 2.2% పీపుల్ ఇప్పుడు ఒక 5 కోట్లు సంపాదిస్తే సంవత్సరానికి యూ హ్యావ్ టు పే అరౌండ్ 42% ట్యాక్స్. ఇంత బడ్డైన ఎవరు కడతాడు, ఎవరిని పోషించడానికి, ఏమొస్తుంది, రోడ్లు వేస్తున్నారా అది అని అడుగుతూ ఉంటారు కదా. నేను డబ్బులు కడితే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, జిఎస్టీ పరంగా తీసుకుంటున్నావు, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా తీసుకుంటున్నావు, టీడీఎస్ అని తీసుకుంటావు, అడ్డమైన తీసుకుంటావు, కానీ నాకు వచ్చేది ఏంటి, ఏం లేదు. అదే నేను యుఎస్, దుబాయో ఇంకెక్కడైనా వెళ్తే దే విల్ గివ్ యూ ఫ్రీ హెల్త్ కేర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఓకే ఎక్కువ ఉన్నా కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది. ఓకే, అది లేక జనాలు వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనది ఇండియా 63rd ర్యాంక్ ఉన్నది. అదే సింగపూర్, మన వరంగల్, హన్మకొండ, కరీంనగర్ అంతా ఉండదు, ఇట్స్ అన్ 2nd or 3rd ర్యాంక్. యూఏ వచ్చేసి, దుబాయ్ వచ్చేసి 16th ర్యాంక్ ఉన్నది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బిజినెస్ల మీద డబ్బులు సంపాదించకుండా బిజినెస్ సృష్టించే సంపాదన మీద తెలివిగా బతుకుతున్నారు. సో ఒకప్పుడు మనము ఈ మెంటాలిటీ ఎక్కడికి వచ్చిందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి భారతదేశం దోసుకున్నప్పుడు మన గవర్నమెంట్ చాలా కంట్రోల్లో పెట్టింది. అప్పట్లో లైసెన్స్ రాజాని నడిచింది. ఏదైనా దందా చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే మన పాలిటీషియన్స్కి బాగా భయం అన్నట్టు, మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటిది ఇంకేదైనా కంపెనీ వచ్చి భారతదేశాన్ని దోసుకొని పోతుందేమో అని. సో అడ్డమైన రూల్స్, రెగ్యులేషన్స్ అడ్డమైనవి పెట్టి బిజినెస్ని చేయడానికి కష్టతరం చేస్తున్నారు. జాబులు సృష్టించారు, జాబులు సృష్టించే వారికి కమిషన్లు ఇవ్వాలి, అవి ఇవి అని అడ్డమైనవి పెట్టి బిజినెస్ చేద్దాం, ఎంటర్ప్రెన్యూర్షిప్ చేద్దాం, కంపెనీలు పెడదామన్న వాళ్ళ లైఫ్ని హరాస్ చేస్తున్నారు. ఓకే, సెట్టింగ్ కంపెనీస్, గెటింగ్ పర్మిట్స్, లీగల్ ప్రాసెస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ చాలా స్లోగా ఉన్నాయి మన కంట్రీలో యాజ్ కంపేర్ టు అదర్ కంట్రీస్. నెంబర్ 3 వచ్చేసి స్ట్రాంగర్ పాస్పోర్ట్. ఓకే,
మన ఇండియా వచ్చేసి 85th ర్యాంక్ ఉన్నది పాస్పోర్ట్లో. అంటే కొన్ని కంట్రీస్ మాత్రం మనం వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు. అదే మనకంటే చిన్న కంట్రీ అయిన సింగపూర్, దాని పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్. జపాన్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్. సో ఈ ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో దే వాంట్ టు మూవ్ వెరీ క్విక్ అండ్ ఫాస్ట్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ టు ఎక్స్పాండ్ దర్ బిజినెస్. ఇప్పుడు నేను ఇండియన్ పాస్పోర్ట్ తీసుకుపోయాను, నాకు కంట్రీలో పెట్టినాను, వాడు కిందికి వెళ్ళి పైకి చూస్తాడు, ఎందుకు వచ్చిండ్రా వీడని. నేను ఫ్లైట్ టికెట్ కట్టాలి, హోటల్ బుక్ చేసుకోవాలి, అన్ని బుక్ చేసుకున్నా కూడా ఈ అవమానం పడాల్సి వస్తుంది ఇండియన్ పాస్పోర్ట్ ఉండడం వల్ల. సో అందుకని ఈ పోర్చుగల్ ఇలాంటి కంట్రీస్ ఏంటంటే మనం వెళ్ళి రియల్ ఎస్టేట్ కొంటే దే హెల్ప్ యూ టు గెట్ అ పాస్పోర్ట్. ఇప్పుడు కెరేబియన్ ఐలాండ్స్ కూడా ఇట్లాంటివి ఏంటంటే ఒక $1 lakh $2 lakh కట్టేస్తే దే విల్ గివ్ పాస్పోర్ట్. ఇలాంటివి కూడా దట్ ఈస్ ఎంకరేజింగ్ పీపుల్ టు గో, బికాస్ డబ్బులు పడేస్తే పాస్పోర్ట్ వస్తుంది, పాస్పోర్ట్తోని ఇష్టమైన దేశాలు తిరగచ్చు వితౌట్ ఎనీ వీసా అండ్ రిస్ట్రిక్షన్స్. 4th వచ్చేసి బెటర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. మన ఇండియాలో స్వాతంత్రం వచ్చి ఒక 75 సంవత్సరాల పైన. ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీలో మన ఇండియన్ యూనివర్సిటీ 1 or 2 ఉంటాయి. అదే సింగపూర్, ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ఏ చూస్తే ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద యూనివర్సిటీస్ ఆర్ వెరీ హై. మన యూనివర్సిటీలో పాలిటిక్స్ చేయడానికి పనికి వస్తుంది తప్ప ఎడ్యుకేషన్కి చాలా తక్కువ పనికి వస్తుంది. అందుకని ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వచ్చినాయి ఇండియాలో. దే ఆర్ రెవల్యూషనైజింగ్ ద వే ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సరే దాని గురించి వదిలేద్దాం. మన వల్ల ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ పిల్లల కోసం కూడా, హెల్త్ కేర్ కూడా పరంగా కూడా మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఉంటుందని వెళ్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫియర్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ స్టెబిలిటీ. సో ఎవడో ఇప్పుడు గవర్నమెంట్ మారగానే పాలసీలు మారగానే నా బిజినెస్ అఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటివి కూడా చూసుకుంటారు. ఒక పాలసీ అన్నాడు ఒకటి పాత గవర్నమెంట్కి ఒకటా ఉంటుంది, కొత్త గవర్నమెంట్ వస్తే ఒకలా ఉంటుంది. ఈ మారిన కొద్ది బిజినెస్ కూడా ఫ్రస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా మళ్ళీ కొత్త గవర్నమెంట్ వానికి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ వాడిని మెప్పించాలి, వానికి ఏది చేయాలి అది చేయాలని కూడా ఈ ఫ్రస్ట్రేషన్లో ఎందుకు రాబోయే మాకు ఇది వచ్చిందండి, వేరే దేశం పారిపోయి మంచి అక్కడ బిజినెస్ చేసుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. ఇవాళ EB-5 వీసా అని ఉన్నది యూఎస్కి. ఒక $1 million పే చేస్తే ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తే అక్కడ అమెరికాలో దే విల్ గివ్ యూ సిటిజన్షిప్. ఈ గ్రీన్ కార్డు, వెయిటింగ్ లిస్ట్ అని ఏముండదు. ఇప్పుడు ట్రంప్ వచ్చినాక గోల్డ్ కార్డ్ అని చేసిండు. ఆ 10 మందికి కూడా ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు, $5 million పెట్టుకుంటే. సో అమెరికాలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. అడ్వాన్స్ కంట్రీ, అడ్వాన్స్డ్ ఎకానమీ, అడ్వాన్స్డ్ ఆపర్చునిటీస్, ఫ్రీ ఎకానమీ. సో ఈ విధంగా కూడా చాలామందిని ఎంకరేజ్ చేస్తుంది భారతదేశం వెళ్ళిపోవాలి. సో ఈ పొల్యూషన్ ఇవన్నీ సెకండ్ వాళ్ళు పైకి చెప్పుకున్నది, కానీ లోపల మాత్రం ఈ పెద్ద పెద్ద రీజన్స్ ఉన్నాయి. సో దీని ద్వారా మన భారతదేశానికి వచ్చిన నష్టం ఏంటి? సో ఫస్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ జాబ్స్. ఎవరు ఇన్వెస్ట్ చేయడు? ఈ పేదోడు ఇన్వెస్ట్ చేయడు, మిడిల్ క్లాస్ కూడా ఇన్వెస్ట్ చేయరండి. జాబులు ఏం సృష్టించారు? వాళ్ళు జాబులు చేసేవాళ్ళు, జాబులు సృష్టించే వాళ్ళు మిలియనర్స్. ఎవరైతే కోటీశ్వర్లు ఉన్నారో వాళ్ళు. ఈ కోటీశ్వర్లు ఈ భారతదేశం వదిలిపెట్టిపోతే ఎవరు సృష్టిస్తారు జాబ్లు? అఫ్కోర్స్ మన భారతదేశంలో కోటీశ్వర్లు అయితేనే ఉంటారు. ప్రతి సంవత్సరం కోటీశ్వర్లు పుట్టిస్తూనే ఉంటుంది భారతదేశం. ఎందుకంటే మన కంట్రీ కూడా చాలా గ్రో అవుతుంది. వీఆర్ టార్గెటింగ్ ఎట్ $5 million ఎకానమీ కదా. సో చాలా మంది కోటీశ్వర్లు వస్తూ ఉంటారు. కాకపోతే ఇలా అయిన వాళ్ళు వెళ్ళిపోవడం మనకు చాలా బాధాకరం. సో చాలా స్టార్టప్స్ కూడా సింగపూర్, దుబాయ్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ పెడుతున్నాయి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ సింగపూర్. ఓకే, సింగపూర్లో నువ్వు ఒక ఫారిన్ పర్సన్ అయి ఉండి ఎంత డబ్బులు సంపాదించినా ఇట్స్ ట్యాక్స్ ఫ్రీ ఇఫ్ యు ఆర్ గెటింగ్ మనీ ఫ్రమ్ ద ఫారిన్ కంట్రీ. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మిలియనర్స్ వెళ్తున్నారు. వాళ్ళేం దేశభక్తి లేక కాదు, ఈ ఫ్రస్ట్రేషన్తో. సెకండ్ వచ్చేసి ట్యాక్స్ రెవెన్యూ డిక్లైన్. ఎందుకంటే చెప్పాను కదా, 2.2% పీపుల్ ఇన్ ఇండియా పే ట్యాక్సెస్. అదే అమెరికాలో 50% అబోవ్ పీపుల్ పే ట్యాక్సెస్. సో ఇక చాలా ఉన్నది పొటెన్షియల్, కానీ మన గవర్నమెంట్ ఎంకరేజ్ చెయ్యదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పారిపోవడానికే, మరి అదైనా రివెంజ్ తీసుకోవడానికి ఈ ట్యాక్సులు వేస్తారో ఏందో అనేది తెలియదు. కానీ బయట దేశాల్లో ట్యాక్స్ ఆల్మోస్ట్ ఫ్రీ ఉంటుంది కొన్ని కంట్రీస్లో, దుబాయ్ లాంటి దాంట్లో. సో ఈ ట్యాక్స్ని తప్పించుకోవడానికి ఎందుకు నేను కష్టపడి, నేను ఫ్యాక్టరీ సెటప్ చేసి, నేను కంపెనీ సెటప్ చేసి, నా ఐడియాతో జనాన్ని రిక్రూట్ చేసుకొని, జనాన్ని ట్రైన్ చేసుకొని నేను నా ప్రోడక్ట్స్ అమ్మి చేస్తే గవర్నమెంట్ 40%, 30% ట్యాక్స్లు కట్టాలి. సరే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం చేయదు. ఏం లేనికి బికారికి ఫ్రీగా డబ్బులు పంచుతూ ఉంటుంది. సో ఇది ఒకటి మోసం. పంచని మంచిదే, కానీ మన దగ్గర కాదు. అందరు రెస్పాన్సిబుల్ తీసుకొని ట్యాక్సులు కట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రెయిన్ టాలెంట్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు అఫ్కోర్స్ చెప్పినట్టు మన భారతదేశం
మిలియనర్స్ని సృష్టించే ఫ్యాక్టరీ. అలాగే మంచి టాలెంట్ కూడా వెళ్ళిపోయి అమెరికాలో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో సీఈఓస్ మన ఇండియన్స్ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ తట్టుకోలేక అక్కడికి వెళ్ళిపోయి కంపెనీ సెటప్ చేసి కొన్ని కంపెనీల్లో ఎదిగి వాళ్ళు సీఈఓస్ అయినారు. కాబట్టి అమెరికన్ పీపుల్ ఆల్సో లైక్ ఇండియన్ టాలెంట్ యాజ్ అ టు లీడ్ దేర్ కంపెనీ. సో ఇదంతా విన్నాక మీకేంటి, మీకు ఏం నేర్చుకోవాలి? దేశభక్తి గురించి ఎమోషనల్గా నేను మాట్లాడదలుచుకోలేదు. చాలామంది మాట్లాడతారు దేశభక్తి, దేశానికి అన్ని చేయి, సేవ చేయి, అన్ని చేయి అని అంటారు. కానీ ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే కలికాలంలో దేశానికి ఏమైనా చేయాలన్నా కూడా నాకేం చేస్తుంది దేశం అనేది చూసుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో మీరు కూడా ఒకవేళ డబ్బులు సంపాదించాలనుకుంటే ఈ ట్రెడిషనల్ పద్ధతులు ఏదైతే ఉన్నాయో, జాబులు చేయడము, పిహెచ్డీలు చేయడం, డిగ్రీలు చేయడం, ఇట్స్ వేస్ట్. ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. న్యూ ఏజ్ సొల్యూషన్స్ ఉన్నాయి, చాలా న్యూ ఏజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ నేర్చుకోండి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, కాంటెంట్ క్రియేషన్ నేర్చుకోండి, గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోండి, వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి. గెట్ అ ఫ్రీలాన్సర్ వీసా, మూవ్ టు దుబాయ్, యూ నో నీడ్ టు పే ఎనీ ట్యాక్సెస్. ఒక 2-3 క్లయింట్స్ తెచ్చుకుంటే అదొకటి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఒక బావిలో కప్పలాగా మనకి ఇదే ప్రపంచం, నేను ఊర్లో కూర్చున్న చెట్టు కిందనే ప్రపంచం అనుకుంటే చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేసి యూ నీడ్ అండర్స్టాండ్ ద ట్యాక్స్ అండ్ ఇన్వెస్టింగ్ ప్లానింగ్. సో ఇది మనకు తెలియదు, ఎందుకంటే మిడిల్ క్లాస్లో అసలు ట్యాక్స్ ఏంది, ప్లానింగ్ ఏంది, ఇవన్నీ తెలియదు. ఎందుకంటే మనకు ట్యాక్స్ కట్ అయ్యే వస్తుంది కదా జీతం. సో ఇవన్నీ మనకు అనవసరం. కాకపోతే ఎదగాలనే ఉన్న వాళ్ళు ఎవరైతే కసి ఉన్న వాళ్ళో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. అండర్స్టాండ్ హౌ ద ట్యాక్స్ వర్క్ ఇన్ ఇండియా, హౌ ట్యాక్స్ వర్క్ ఇన్ అదర్ కంట్రీస్, సో దట్ యు నో వెన్ ఈస్ ద రైట్ టైం టు మూవ్. ఓకే, అలా అని వీళ్ళు ఆ దేశానికి ఏం నష్టం చేయట్లేదండి ఈ బిలియనర్స్. ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో 16 to 20% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్, అరౌండ్ $800 billion ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఫ్రమ్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు పోయి అక్కడ ట్రస్ట్ ఫండ్ లేకపోతే ఇంకేదో ఫండ్ క్రియేట్ చేసుకుంటారు. ఆ ఫండ్ వచ్చి ఇండియాలోనే డబ్బులు పెడుతుంది. అది ఇంకో రావు వస్తాయి డబ్బులు, కాకపోతే డైరెక్ట్గా రావు. సో మీరు కూడా ఇలాంటి తెలుసుకుంటే తెలివిగా మంతులు అయితే ఇంకా ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకొని మంచి పనికి ఉపయోగించుకోవచ్చు, రాదర్ దాన్ గివింగ్ టు గవర్నమెంట్ విచ్ గివ్స్ టు ఏదో స్కాములు చేయడానికి పనికొచ్చుడు తప్ప. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోర్ రెసిడెన్సీ అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్. సో ఏ కంట్రీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది, ఓకే, ఏ కంట్రీలో వెళ్తే మనకు ఆపర్చునిటీ ఉంటాయి. ఇప్పుడు దుబాయ్ వెళ్ళాలనుకోండి, యూ కెన్ నెట్వర్క్ విత్ మిలియనర్స్. ఇప్పుడు యూకే నుంచి చాలామంది వస్తున్నారు, చైనా నుంచి చాలామంది వస్తున్నారు దుబాయ్లో మిలియనర్స్. మీరు ఊర్లో కూర్చొని బాయిల కప్పలాగా ఉంటాయి, తెలీదు ప్రపంచం. దుబాయ్కి వెళ్ళి రండి, అక్కడ ఒక 10 మందిని కలిసి రండి, మీకు అర్థమైతే సినిమా ఏందో. సింగపూర్కి వెళ్ళండి. నేను సింగపూర్కి వెళ్ళినప్పుడు ఐ మెట్ సో మెనీ పీపుల్ అవుట్ దేర్ హు ఆర్ బిజినెస్ ఓనర్స్. అది ఎందుకు ఉండదు, అండ్ దే ఆర్ థింకింగ్ వెరీ అడ్వాన్స్డ్ అండ్ కంపేర్ టు అస్. ఎందుకంటే వాళ్ళకి అడ్వాన్స్ నాలెడ్జ్ ఉంది. మీకు ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే డిఫరెంట్ కల్చరల్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది ప్రపంచంలో ఏమవుతుంది అనేది. మన ఊర్లో కూర్చుంటే ఏం రాదు. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. కోటీశ్వర్ అవ్వాలంటే 2 రకాలు ఉంటాయి. ఒకరు అయ్యావా బాగా సంపాదించి నీకు కోట్లు ఇస్తే బాగుంటుంది, కానీ మనకు పరిస్థితి అది కాదు కదా, అందరూ మిడిల్ క్లాసే కదా. సో మనము డబ్బులు సంపాదించాలని నేర్చుకోవాలి. ఈ డబ్బులు సంపాదించాలని నేర్చుకోవడం అనేది స్కూల్లో కాలేజీలో నేర్పియం. ఇది నేర్చుకోవాలంటే ఇలా యూట్యూబ్ ఛానళ్ళలోనో లేకపోతే ప్రోగ్రామ్స్ కోర్సులను జాయిన్ అయ్యి నేర్చుకోవాలి. నేను నా జీవితంలో నేను కూడా బాయిలో కప్పలాగానే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ $1,00,000 సంపాదిస్తేనే వాడు గొప్పోడు అనుకొని ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటుండే. బట్ వెన్ ఐ ఇన్వెస్టెడ్ ఇన్ మై సెల్ఫ్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఓకే, సో ఊరికే కూర్చొని ఒక కంఫర్ట్ జోన్లో కూర్చుంటే కోట్లు సంపాదించారు. ఎవ్రీ మిలియనర్ ఇస్ సెల్ఫ్ మేడ్ మిలియనర్. మేబీ 1 or 2% పీపుల్ మే గెట్ మనీ ఇన్హెరిటెన్స్, అంటే ఎవరు అయ్యా వాళ్ళు సంపాదించిన ఆస్తి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది మిలియనర్స్ అవుతున్నారు మన భారతదేశంలో. అందులో మీరు కూడా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ విల్ ఎలివేట్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. మీ చుట్టుపక్కల అందరూ మిమ్మల్ని గొప్ప చూస్తారు, మీరు గొప్ప ఫీల్ అవుతారు. వెన్ యూ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్, దట్ గెట్స్ ద బెస్ట్ పొటెన్షియల్ అవుట్ ఆఫ్ యూ. అంతేగాని కంఫర్ట్ జోన్ ఉంటాను, టీవీ చూస్తా, బెట్టింగ్ యాప్లు ఆడుతా అంటే నడవదు. బెట్టింగ్ యాప్ ఆడి కూడా కోటీశ్వరుడు అవ్వలేదు, అండ్ ఊటే పిచ్చి ఫాల్తో వీడియోలు చూసుకుంటే కూడా వాడు కోటీశ్వరుడు అవ్వలేదు. నెక్స్ట్, డోంట్ ప్యానిక్. అందరు వెళ్ళిపోతున్న నా పరిస్థితి ఏంటని అట్లా ఆలోచించకండి. ఇండియా ఇస్ ద డెవలపింగ్ కంట్రీ. 5 trillion ఎకానమీ అవ్వాలంటే కొన్ని కోట్ల బిజినెస్ అవ్వాలి. లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇప్పుడు మనకు ప్రపంచంలో అన్ని మార్కెట్లు చూసుకుంటే ఇండియన్ మార్కెట్ ఈజ్ ద బూమింగ్. యుఎస్లో రిసెషన్ వస్తుందన్న భయం ఉంది, కానీ మన ఇండియాలో లేదు. ఎందుకంటే మన ఇండియాలో కన్జంప్షన్ ఎక్కువ, బిజినెసెస్ కూడా డిమాండ్ ఉంది చాలా. తెలివైన బిజినెస్ వాడండి, ఎలాంటి చేయాలి, ఏం చేయాలనుకుంటే
నా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి మెంబర్షిప్లో. ఐ విల్ షో యూ హౌ కెన్ యూ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ సిట్టింగ్ ఇన్ యువర్ హోమ్. రైట్. సో కంక్లూజన్ ఏంటంటే మిలియనర్స్ వెళ్తూ ఉంటారు, భారతదేశం ఎదుగుతూ ఉన్న కొద్దీ ఇంకా మిలియనర్స్ పుట్టుకొస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు దేశద్రోహులు అన్నట్టు కాదు. మీరు ఇండియాలో ఉండి ఏం పైసలు సంపాదించకుండా దేశభక్తులని కూడా కాదు. ఓకే. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆపర్చునిటీస్ అనేది కోకొల్లలు ఉన్నాయి. దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే, కంఫర్ట్ జోన్ బయటికి వచ్చి మనం ఏదైనా పని చేస్తే, మన అవకాశకి మించి పని చేస్తే మనం ఎదుగుతాం. నాకు ఎడ్యుకేషన్ లేదు, నాకు ఇది లేదు, అది లేదు అనుకొని ఎక్స్క్యూజులు చెప్పుకుంటా ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు. రైట్. నాకు కూడా మీరు మిలియనర్స్ అయ్యి 10 మందికి ఉపాధి ఇవ్వాలనే నా కోరిక. అందుకే ఈ ఛానల్ నేను పెట్టుకున్నాను. రైట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీ టేక్ అవే ఏంటిది అనేది కింద షేర్ చేయండి.